సైంటిస్ట్వా? ఇది ఇథనాల్ ల్యాబ్ నుంచి. అయితే ఏం చేద్దామంటే కొంచెమే ఇథనాల్ ఇంట్లో పోస్తాము, పెట్రోల్ ఇంట్లో పోస్తాము. ఇది ఇథనాల్ చూడు, ఇది పెట్రోల్ చూడు ఎట్లా పెట్రోల్ చూడ పొగ కనబడుతుందా మీకు? పెట్రోల్ పొగ, పెట్రోలు ఇథనాల్ పెట్రోల్ రెండు మంట పెట్టి చూపించాలి నువ్వు. ఇట్లా కాకుండా ల్యాబ్లో పోయి ప్యూర్ ఉన్నటువంటి 100% ప్యూర్ ఉన్నటువంటి ఇథనాల్ కొనుక్కొచ్చి మంట పెడతాడు. ఎవరైనా నీకు చెప్పింది ల్యాబులు ఉన్న ఇథనాయిల్ పెట్రోల్ కలిపి అమ్ముతురా? నీ కాలరా ఇథనాయిల్ పోసుకో, ప్యూర్గా నడుపు. నడుస్తుందా పేలుతుందా చూద్దాం. కొండ విశ్వేశ్వర రెడ్డి ఫేస్బుక్లో యూట్యూబ్లో వచ్చి E20 పెట్రోల్ అనేది ఒక అద్భుతం, ఒక మహాప్రసాదం, ఇది చాలా గొప్పది అని చెప్పి ఒక బురుడి కొట్టే బురుడి బాబా లేక ఆ మాయల మంత్రాలు విభూతి తీసినట్టు ఒకటి ఎంతో తీసుకొని ప్రయోగం చేసి చూపించింది. ఆ ప్రయోగంలో ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం చూపించినది మీకు చూపిస్తా. ఎట్లా ఉన్నది బీజేపీలో అంటే ఎట్లా ప్రజలను మసి ఊసి మరడిగాయలు అమ్మాలనేదే ఈ బీజేపీ. ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి ఇక ఇంట్లో ఆరితేరుతా ఉన్నాడు. ఈయన ప్రాక్టికల్ చేసి మొత్తం యూట్యూబ్లో అన్నిట్లలో ఈయనదే వీడియోలు మొత్తం. చూడండి ఏం చేస్తాడో. మీరు షిప్పలలో పోస్తాడట. ఇక చూడండి. ఇథనాల్ ఇంకా E20 రోజు న్యూస్ ఉన్నది, డిస్కషన్ ఉన్నది, ప్రచారము దుష్ప్రచారం అన్ని జరుగుతున్నాయి. E20 మంచిది, E20 అసలే మంచిది కాదు. E20 ఇంజన్లు ఖరాబ్ చేస్తుంది, మైలేజ్ తగ్గిస్తుంది, రిపేర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. E20లో స్కామ్ కూడా ఉన్నది కూడా చర్చయిస్తుంది. అయితే వాస్తవాలు ఏంది ఇది చూద్దాము. వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? ఇది ఇథనాల్, ఇది పెట్రోల్ హరి మోటార్ సైకిల్ నుంచి తీసుకొచ్చినాం కొంచెము. ఇది ఇథనాల్ ల్యాబ్ నుంచి. అయితే ఏం చేద్దామంటే మాట పెడదాం. మాట ఇంత చిన్న బిస్లరీ క్యాప్ అంతా కొంచెమే ఇథనాల్ ఇందులో పోస్తాము. ఈ స్టెయిన్లెస్ స్టీల్ చిప్పలలో పోస్తాము. ఇది ఇథనాల్ ఇందులో పోస్తాము. అదే పెట్రోల్ ఇందులో పోస్తాము. దీన్ని అంటించి చూస్తాము. దానికన్నా ముందు ఈ ఇథనాల్ దేంతో తయారవుతుంది? మన రైతుల శ్రమ ఉత్పత్తి వాళ్ళది. ఇది ఇథనాల్ నట్టు పెడతాము. ఇథనాల్ అంటే వేరే తిరిగి ఉంటుంది, కనబడదు లైట్లకు. మళ్ళీ ఏంటి, ఇది పెట్రోల్. ఇది ఇథనాల్ చూడు, పెట్రోల్ చూడు ఎట్లా పెట్రోల్ చూడ పొగ కనబడుతుందా మీకు? పెట్రోల్ పొగ. ఇది పొల్యూషన్ తోటి కాలుతుంది, పొగ ఉంటుంది. దీనికి పొగ ఉండదు. ఇంకా లాస్ట్కు కారిపోవడం పొగ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది పెట్రోల్ కాలింది, నల్లగా మషి అంతున్నది. ఇథనాల్ క్లీన్గా ఉన్నది. ఇప్పుడు నేను దీంతో లోపల దీంట్లో ఎంత గలీజ్ ఉందో, ఎంత మషి ఉందో చూస్తాము. ఇది పెట్రోల్ గలీజ్గా కాలుతుంది. ఇంత వెళ్ళింది, ఇంత చిన్న మూతల పెడితే ఇది పెట్రోల్. ఇది ఇథనాల్ క్లీన్ ఉన్నది, దీంట్లో ఏమి వెళ్ళదు, చూస్తే తెలుస్తున్నది. నా చేతుకున్నది కొంచెం అంటిండొచ్చు, కానీ ఇది క్లీన్, ఇది డర్టీ. ఇది పర్యావరణకు నష్టం కాదు, మన హెల్త్ నష్టం కాదు, ప్రాకృతిక నష్టం కాదు. దీన్ని ఫాసిల్ ఫ్యూల్ అంటారు. అంటే భూమి లోపటి నుంచి డ్రిల్ వేసి తీస్తారు. ఇది అమెరికాల, సౌదీ అరేబియాల, మిడిల్ ఈస్ట్ వెళ్తుంది. ఇది పర్యావరణ హెల్త్కి అంతా నష్టమవుతుంది. అండ్ లాభమయ్యేది వాళ్ళ కంపెనీలకు, వాళ్ళ దేశాలకు, వాళ్ళ. సరే అంతా అవుతుంది, బాగానే ఉంది. ఇది ఎట్లుందంటే మన వెంకటికి ఎవడున్నాడట చూడు, బురుడి బాబాలు ఉంటాయి చూడు, ఆ బురుడి బాబాలో లేకుంది నీ పని. ఏం చేసినావు నువ్వు అంటే ల్యాబులకు పోయి నువ్వు ఇథనాయిల్ కొనుక్కొచ్చి మంట పెడతావు. అంటే ల్యాబులు ఉన్న ఇథనాయిల్ పెట్రోల్ కలిపి అమ్ముతురా? ఏమమ్ముతున్నారు? ఈ దేశంలో ఇంజన్లు ఎట్లా తయారయ్యబడే బండ్లు, బైకులు పెట్రోల్ కోసం తయారయ్యబడ్డావా? లేకుంటే పెట్రోల్ బండ్లో డీజిల్ పోతే నడుస్తుందా? పెట్రోల్ బండ్లో గ్యాస్ పోతే నడుస్తుందా? ఇథనాయిల్ మంట పెట్టి ఇది నీట్గా ఉంది, మరి ఇదేమో ఇది అని చెప్తున్నారు. ల్యాబ్లో తీసుకొచ్చే ఇథనాయిల్ 100% అది ప్యూర్ ఉంటుంది. 99 to 100% ప్యూర్ ఉంటుంది. అది మీరు చేస్తున్న ల్యాబ్లో తీసుకొచ్చే ఇథనాయిల్ తీసుకొచ్చి పెట్రోల్ కలుపుతలేరు. ఇక్కడ షుగర్ కేన్లను విండి ఆ షుగర్ కేన్ల పిప్పి ద్వారా తయారైనటువంటి తీసుకొచ్చి అందులో పోస్తూ ఉన్నారు. అది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? నువ్వు పెట్రోలు ఇథనాయిల్ పెట్రోల్ రెండు మంట పెట్టి చూపించాలి నువ్వు. ఇట్లా కాకుండా ల్యాబ్లో పోయి ప్యూర్ ఉన్నటువంటి 100% ప్యూర్ ఉన్నటువంటి ఇథనాయిల్ కొనుక్కొచ్చి మంట పెడతాడు. ఎవరైనా నీకు చెప్పింది? 100% ఇథనాయిల్ తీసుకొచ్చి 100% ప్యూర్గా మంట మాడినప్పుడు పెట్రోల్ మొత్తం బంద్ పెట్టేసేయి, మొత్తం ఇథనాయిల్ స్టార్ట్ చేయి. రైతులు ఎట్లా వండిస్తారు కదా, 100% స్టార్ట్ చేయి. ఏమవుతుంది? పోయి మరి 100% ఇప్పుడు 20% ఇథనాయిల్ వచ్చింది. పెట్రోల్ ధర ఎందుకు తగ్గిస్తలేవు? చెయ్యి, ఇథనాయిల్ చెయ్యి.
ఇథనాయిల్తో రైతులు పండించిన పంటతో చేయి, 10 రూపాయలకి లీటర్ చేయి, 20 రూపాయలకి చేయి, రైతులదే కదా. ఇప్పుడు విదేశాలకు వెళ్ళేస్తే నీకు ట్యాక్స్ పడతా ఉన్నది, క్రూడ్ ఆయిల్తో నీకు ఇబ్బంది అవుతా ఉంది. క్రూడ్ ఆయిల్ తీసుకొస్తే ఎన్ని రకాల పదార్థాలు తయారవుతున్నాయి, నువ్వు తీసుకొచ్చే దాంట్లోనే ఏమేమి తయారైతాయో తెలుస్తుంది నీకు. ఏదో తీసుకొచ్చి మంట పెట్టి ఇది చూడు మసి అవుతున్నది, ఇది చూడు ఇది అవుతుంది అని ఎవరిని బురిడి కొట్టిస్తున్నావు నువ్వు? దేనికి తయారైందా అన్న? పెట్రోల్ కార్లో డీజిల్ వస్తే నడుస్తుందా? డీజిల్ కార్లో పెట్రోల్ వస్తే నడుస్తుందా? సిఎన్జిలో నీళ్లు వస్తే నడుస్తుందా? ఏ ఇంజన్ దానికోసం తయారు చేయబడి ఉంటుంది. మీ నితిన్ గడ్కరీ కొడుకుల కోసం కంపెనీలు పెట్టి ఎవడో గాడిది చెప్తే వాళ్ళ మాటలు నమ్మి E20 పెట్రోల్ అని చెప్పి మసి ఊసి మారడిగాయలు అమ్ముకుంటా, బట్టెవాజి ఆటలు ఆడుకుంటా, పరిపాలన చేయమంటే దేవుని పేరు చెప్పి ప్రజల మధ్యలో సిచ్చు పెట్టి మీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడుకుంటా, నాసిరకమైనటువంటి రోడ్లు వేసుకుంటూ, నాసిరకమైన దేశ నిర్మాణం చేసుకుంటూ ప్రజల మధ్యలో చిచ్చు పెడుతూ ఈయన ఏందో మంట పెట్టడానికి వచ్చినాడు. అవునాయా? పొగ రాకుండా ఇథనాయిల్ వస్తే పోయి నీ కార్లో ఇథనాయిల్ పోసి నడుపు అంటున్నా. 1000 కోట్ల అధిపతివి కదా, కొన్ని లక్షల కోట్ల రూపాయల ఉన్నటువంటి తక్కువ లేదు కానీ డబ్బులు మీ ఇంటిల మీద ఆల్రెడీ అప్పుడేమిటో చూసినాయి, కొన్ని 100,000 కోట్లు ఉన్నాయి. మరి మిగతా ఏడబెట్టినావు. కానీ నేను ఏమంటున్నానంటే నీ కార్లో ఇథనాయిల్ పోసుకో, ప్యూర్గా నడుపు. నడుస్తుందా పేలుతుందా చూద్దాం. ప్రజలను మన ఎవరు ఉంటాడు, దొంగ బాబాలు ఉంటారు చూడు, బురిడి బాబాలు, ఆ విధంగా వచ్చి ఏదో మసి ఊసి మారడగాలమ్మి దొబ్బేస్తున్నాడు. నువ్వు సైంటిస్ట్వా లేకుంటే నువ్వు మెకానిక్వా? ఓ దీంతో ఇంత తీసుకొచ్చి అందులో వేసి ల్యాబ్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి మంట పెట్టి పొగలేదు, ఇది పొగుందని చెప్పి గారడి చేస్తూ ఉన్నాడు. ఇక లూటీ చేసింది ఈ రాష్ట్రాన్ని సాలదని పేద ప్రజలకు దక్కకుండా ఉన్న కాడికి భూములను ఎత్తుకపోయి. ఏందా ఇది? ఇవాళ పెట్రోల్ గురించి నువ్వు మాట్లాడతావా? మీదంతా ఒక దొంగల ముఠ లెక్క తయారయ్యారు అంతా. మీకు అందభక్తులు మీకు తోడు దొరికిర్రు. ఇక ఏదన్నా ఒకటి దేవుని పేరు చెప్పాలి, లేకుంటే దేశభక్తి అని ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం తెలియకుండా ప్రజలు మిమ్మల్ని ఎవరు నమ్మరు. కొండ విశ్వేశ్వరరెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు మంట 2 పెట్టినావు కదా, పెట్రోల్ బంద్ చేసి ఇథనాల్ పోయి నీ కార్లో ఇథనాల్ పోసి నడుపు చూపిద్దాం, ఛాలెంజ్ చేద్దాం. అది ఉంటుందా పేలుతుందా చూద్దాం. గాలికి వచ్చి మంట పెట్టి వీడియో ఇడిచిపెట్టినాం, అయిపోయి. ప్రజలు నమ్మాలి, పిచ్చోళ్ళు. మరి అంత పెట్రోల్ ఏమో పొగొస్తుందట, పొగొస్తుంది, ఇథనాల్ వస్తలేదు. 100% ల్యాబ్లోకి వెళ్ళి తెచ్చింది అట్లే ఉంటుంది. ల్యాబులు ఉన్న ఇథనాలే వస్తున్నాం. అందులో నువ్వు ఆల్రెడీ E20 పెట్రోల్ ఎట్లా ఉంది, మంట పెట్టి తీసుకొచ్చి డీజిల్ మంట పెడదాం, కిరోసిన్ మంట పెడదాం, E20 మంట పెడదాం, పెట్రోల్ కలవ సిఎన్జి మంట పెడదాం, ఆల్కహాలిక్ పదార్థం ఉన్నాయి కూడా మంట మంతవే. అవి తీసుకొచ్చి ప్రజలను ఏం తెలియని అమాయకుల ప్రజలను మనం గత్ర లేపి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క విధానాలు ఆలోచనలు ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఒక టెస్టెడ్ కంపెనీ ఏదైనా ముందు చేయాలంటే అది టెస్ట్ చేయాలి. అది ప్రజల వెహికల్స్కు ఇలా మైలేజ్ తగ్గినా, లేకుంటే ప్రాబ్లం జరిగినా, లేకుంటే బండ్లు వేలినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తాయి. సైంటిఫిక్గా ఏం గుర్తించలేదు. ఒకవేళ ఈయన నిజంగానే అంటే పెట్రోల్ బంద్ చేసి ఇథనాల్ చేయండి, ఇథనాల్ పోసి మీరు నడపండి చూద్దాం. మరి ఇథనాల్ 20% వస్తుంది కదా, మరి 20 రూపీస్ తగ్గిస్తామా పెట్రోల్? ఇప్పుడు ఇథనాల్ E20 వచ్చింది కదా, రైతుల నుంచి తక్కువకే దొరుకుతుంది కదా, ఎందుకు తగ్గిస్తలేరు రేటు? పనికి మాలినటువంటి అని చెప్పుకుంటే ఇప్పుడు E20 ఉంది, మీకు ఆట ఆడుకుంటారు ప్రజలు. అన్నీ తీసుకొచ్చి తెలియకుండా ప్రజల మీద దొబ్బేస్తారు, అయిపోయి. ఇలాంటి వాళ్ళని అసలు నమ్మరు మీరు. మళ్ళా ఇట్లా ప్రజలను మోసం చేయడం అంటే కలవదు. మొత్తం మీ బతుకులే మోసం చేసి బతుకుడు. ఏమో నాగలు కొట్టేది ఉందా, తొవ్వేది ఉందా, లేకుంటే పారకోయిందా, కూలిపోయేది ఉందా? పొలాలు మలుపుకుంటే అయిపోయి. ఎక్కడికి ఎవడో తాత మలుపుకునే తింటివి బతికితివి. అన్నీ మనయే, లక్షల కోట్లు మనకే. పేదోనికి మాట్లాడడానికి హక్కు లేదు. ఇట్లా ఉన్నది పరిస్థితి. చూస్తూనే ఉన్నాను ఏబిఎం మీడియా. ఏబిఎం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.